కలెక్టర్ ఆఫీస్ అంటే 7 నియోజకవర్గాలకు సంబంధించింది. ఈ 7 నియోజకవర్గాల్లో 7 ఎమ్మెల్యేలు, వారి తాలూకా మనుషులు, వారంతా కూడా ప్రతినిత్యం కలెక్టర్ ఆఫీస్కి ఏదో పని మీద వస్తారు. ఈ అన్ని శాఖలు కలెక్టర్ ఆఫీస్కి సంబంధించిన అన్ని శాఖల అధికారులు కూడా కలెక్టర్ ఆఫీస్కి రావడం జరుగుతుంది. వేలాది వెహికల్స్ వస్తాయి. ఈ ఎన్నాటికి అనుకూలంగా ఉండే విధంగా కలెక్టర్ ఆఫీస్ నిర్మించాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. అంతేగాని ఏదో కొద్ది చిన్నపాటి స్థలంలో కలెక్టర్ ఆఫీస్ కడితే అది ప్రయోజనకరంగా ఉండదు. ఇప్పుడు మన ప్రభుత్వ విధానం కూడా ఒకే చోట అన్ని ఆఫీసులు ఉండాలని నియమం కూడా తీసుకువచ్చారు. ఆ నియమం ప్రకారం అయినా సరే మనకి 20 నుంచి 25 ఎకరాల పైన ఒకే చోట ఎక్వైరీ చేసి కట్టడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, ఎక్వైరీ చేయలేమనుకుంటే ఆల్రెడీ 20 ఎకరాల మార్కెటింగ్ యార్డ్ ఉంది. ఇప్పుడున్న కలెక్టర్ ఆఫీసు ఏరియా కూడా సర్వే చేసి దాన్ని కూడా ఎక్విజేషన్ చేయొచ్చు. అలాగే ఎక్కడొక చోట నియోజకవర్గంలో కలెక్టర్ ఆఫీసు నిర్మించడానికి స్థలం ఇబ్బంది లేదు, ఎక్కడైనా నిర్మించడానికి అవకాశాలు ఉన్నాయి. దిశమార్ రోడ్లో కేజీఆర్ కాలేజీ దగ్గర నేను 25 ఎకరాల నుంచి 50 ఎకరాలు ఒకే చోట ఇవ్వటానికి ఎక్వైర్ చేసి ఇప్పించే అవకాశం నాకు ఉంది. అందుచేత మీరెవ్వరూ కూడా ఆందోళన చెందవలసిన పని లేదు. కలెక్టర్ ఆఫీస్ అనేది ఖచ్చితంగా భీమవరం నియోజకవర్గంలోనే హెడ్ క్వార్టర్స్లోనే ఉంటుంది. దానికి ఏమాత్రం సందేహం లేదు.